ఇటీవలే ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సముద్రం నడివెదురు ఎమోషన్, ప్రేమ, హాట్నెస్ అన్నీ కలిపినలా ఓ క్షణాన్ని కెమెరాలో బంధించిన ఆ ఫోటో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తన భర్త నిక్ జోనస్ ను ముద్దాడుతున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా? మీకో క్లూ, ఈమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ని వెళ్తుంది. ఆమె ఎవరో కాదు, మన దేశపు గర్వం, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా. చిన్ననాటి నుంచి నాట్యం, అభినయం పట్ల మక్కువ ఎక్కువ ఉన్న ప్రియాంక మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొదట తమిళ చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్లో వరుసగా హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎత్రాస్, ఫ్యాషన్, బజ్జీ, బాజీరావు మస్తానీ లాంటి చిత్రాలతో తన టాలెంట్ను నిరూపించుకుంది. హాలీవుడ్ ప్రయాణం, వెబ్ సిరీస్లతో ఊహించని వెలుగు. బాలీవుడ్లోని పీఠాన్ని స్థిరపరచుకున్న తర్వాత ప్రియాంక హాలీవుడ్ను టార్గెట్ చేసింది. మొదట క్వాంటికో అనే వెబ్ సిరీస్ ద్వారా అడుగుపెట్టి తన యాక్టింగ్తో ప్రపంచ ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈ సిరీస్ అంచనాలను మించి హిట్ కావడంతో హాలీవుడ్ డైరెక్టర్ల దృష్టి ఆమెపై పడింది. తర్వాత బేవాచ్ చిత్రంలో విలన్గా నటించి హాలీవుడ్లో బలమైన శకటాన్ని ఏర్పరచుకుంది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ఇండియన్ టాలెంట్ కూడా గ్లోబల్ లెవెల్లో పోటీ పడగలదని నిరూపించింది. హాట్గా కనిపించడమే కాదు, ఆమె క్యారెక్టర్లకు బలమైన డెప్త్ ఉంటూ ఉండటం ప్రియాంక స్పెషల్. నిక్ జోనస్ ప్రియాంక చోప్రా తనకంటే వయసులో చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించినా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతూ ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటోలో సముద్ర తీరంలో నిక్తో ముద్దాడుతున్న దృశ్యం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ఫోటోకు మిలియన్ల కొద్ది లైక్స్ రావడం ప్రియాంక క్రేజ్కు నిదర్శనం. ఇక ఇప్పుడు ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమా ఫ్యాన్స్ కు ఒక సర్ప్రైజ్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఎవరూ ఊహించిన విధంగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ద్వారా బంగారుదేవి బాటగా తిరిగి వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ కాదు, పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనుంది. ఇది పూర్తి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కే ప్రాజెక్ట్. ప్రియాంక వంటి గ్లోబల్ ఫిగర్ విలన్ గా నటించడం అంటే ఆ పాత్ర ఎంత బలంగా ఉంటుందో ఊహించవచ్చు. ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తయ్యాయని, 3వది త్వరలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా హిట్ అయితే ఇండియన్ స్క్రీన్ పై ప్రియాంక క్రేజ్ తిరిగి రెవెన్యూ అయ్యే అవకాశమే కాదు, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్నీ కలిపిన విప్లవాత్మక మార్గం ఈమె ముందుంది.